అంటే చేపల పులుసు చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇవాళ శుభ్రంగా ఏం చేయాలంటే ఈ చేప ముక్కలు శుభ్రంగా ఈ రెడ్గా ఉన్నవన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. 2 to 3 టైమ్స్ కడుక్కున్నాక మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టుకున్న మసాలాని ఫ్రెండ్స్, ఆనియన్ అండ్ జీలకర్ర, వెల్లుల్లి ఫ్రెండ్స్. పులుసుకైతే ఇలాగే ఈ 3 సరిపోతాయి ఫ్రెండ్స్. ఇదికైతే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగం మొగ్గ ఇవన్నీ కూడా పౌడర్ చేసుకోవచ్చు, లేకపోతే కలిపి మిక్సీ చేసుకుని ఇలా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇగురికైతే పులుసుకైతే మాత్రం ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి మాత్రం సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఈ ముక్కలు ఏం చేయాలంటే 2 to 3 టైమ్స్ కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, అలా చేపల పులుసుకి ఏం చేయాలంటే ఆ మసాలా మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తగినంత. ఎందుకంటే పులుసులో మళ్ళీ ఆ కారం అనేది ముక్కకు పడుతుందో లేదో తెలియదు కాబట్టి తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసుకుని మనం ఏం చేయాలంటే ఆ పీసెస్ మనం ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ స్పైసీ ఎక్కువ ఉంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు తింటే తినొచ్చు. మేము ఎక్కువ స్పైసీ మాత్రం తినాం ఫ్రెండ్స్. అండ్ ఆల్సో సాల్ట్ చిటికెడు పసుపు వేసుకుని పులుసుకి మనం పులుసు పట్టాలి కాబట్టి మనం ఒక మ్యాగ్నేట్ చేసుకుని ఒక 15 minutes అలా పెట్టుకుంటే ముక్క అనేది పీస్కి పడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో సాల్ట్ కాకపోయినా కలుపు వేసుకోవచ్చు, ఎందుకంటే మనం పులుసులో అది మెల్ట్ అయిపోద్ది కాబట్టి మనం సాల్ట్ అయినా రా సాల్ట్ అయినా పర్లేదు. అండ్ ఆల్సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగా ఆయిల్ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకుని మనం ఎంత బాగా కలుపుకుని ఎంత బాగా మ్యాగ్నేట్ చేసుకుంటే ఆ ముక్కకు అనేది ఆ ఉప్పు కారం అంత బాగా పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను వేసిన విధంగా మీరు కూడా ఆ పీసెస్కి తగినంత తెలిసిపోద్ది. క్వాంటిటీ బట్టి మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బాగా కలపాలి. మనం అలా కలిపేసుకుని పొయ్యి మీద తగుమాత్రంగా సిమ్లో పెట్టుకుని అలా సన్న మంట మీద అలా ఉడికించుకుని మనం ఏమిటి అంటే ఆ చేపల పులుసుకి దానికి ఎంత చింతపండు కావాలంటే మనం ఇంత చింతపండు మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకి పులుపు చింతపండు ఉంటుంది, నార్మల్ చింతపండు ఉంటుంది. పులుపు చింతపండు అయితే ఇంత సరిపోద్ది అనమాట. ఆ చేప ముక్కలకి ఇంత చింతపండు సరిపోద్ది ఫ్రెండ్స్. అలా మనం ఏం చేయాలంటే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా నానబెట్టుకుని మనం ఆ చేపల గ్రేవీలో మనం ఆ ముక్కల్లో వేసుకున్నట్టయితే ఇంకా మనం పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా పులుపు తినే వాళ్ళు అయితే ఇంకా వేసుకోవచ్చు. మేము అంత పులుపు తినాం ఫ్రెండ్స్. పులుపు తినే దాన్ని బట్టి మీరు వేసుకోండి. సరే ఫ్రెండ్స్, ఇందులో సన్న మంట పెట్టుకునే సిమ్లో మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఏమిటి అంటే ఒక 15 minutes or 20 minutes అలా మనం సిమ్లో పెట్టుకుని వదిలేస్తే ఇలాగ బాయిల్ వస్తాయి ఫ్రెండ్స్. అలా వాటర్ వేపర్స్ వచ్చాక మనకి రెడీ టు ఈట్ అనమాట. ఇలా ఉన్నప్పుడు మనం తింటే టేస్టీ చేపల పులుసు రెడీ. మనకి టేస్ట్ రావాలి ఫ్రెండ్స్. ఇలా మనకి ఉంటే ఉడికిపోయినట్టే, మనకి కట్టేసుకోవడమే, గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్.